జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం మార్చి 29వ తారీఖు షడ్గ్రహ కూటమి మీనరాశిలో చోటు చేసుకుంటుంది. ఈ షడ్గ్రహ కూటమి 6 గ్రహాలు మీనరాశిలో సంచారం చేయబోతున్నాయి. అవి వచ్చేసేసి నవగ్రహాల్లో రారాజు అయిన సూర్యనారాయణమూర్తి, అలాగే చంద్రభగవానుడు, వక్రించిన శుక్రాచార్యుల వారు, వక్రించిన బుధ భగవానుడు, రాహుదేవుడు ఆల్రెడీ అక్కడే సంచారం చేస్తూ ఉన్నాడు, మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. శనేశ్వరుడు కూడా ఆ రోజు మీనరాశిలోకి అడిగిపోతున్నారు. అంటే ఇక్కడ మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని ఎఫెక్ట్ తగ్గిపోతుంది ఈ రోజు నుంచి. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని ఎఫెక్ట్, వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ఎఫెక్ట్. వీటిల్లోంచి ఈ 3 రాశుల వాళ్ళు కూడా బయటపడబోతున్నారు. శనైశ్వరుడు సంచారం గురించి మనం విడిగా మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనం ఈ షడ్గ్రహ కూటమి 6 గ్రహాలు కాలపురుషుడి కుండలిలో 1000 స్థానంలో సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను సూచిస్తున్నాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ మనం ఒకసారి చూద్దాం. వీటి ఎంతటికంటే ముందు రాహుకేతువులు ఇద్దరూ కూడా 12వ స్థానం మరియు షష్ఠ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కేతు భగవానుడు షష్ఠ స్థానంలో, రాహుదేవుడు 1000 స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే కాలపురుషుడి కుండలిలో నుంచి 1000 స్థానమైన మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ కన్యా రాశి కరెక్ట్గా చూసుకుంటే కనుక మనకి అంటే మిడ్ ఆఫ్ ద జోడియాక్ షడ్రూపీస్ని సూచిస్తుంది ఈ కన్యా రాశి. రుణ రోగ శత్రుస్థానం అని చెప్తుంది జ్యోతిష శాస్త్రం. ఈ కన్యా రాశిని 6వ స్థానాన్ని, అంటే ఏ రాశికైనా సరే 6వ స్థానం రుణరోగ శత్రుస్థానాన్ని సూచిస్తుంది. అక్కడ కేతు భగవానుడు ఉన్నాడు. యాక్చువల్గా రాహు భగవానుడికి కన్యా రాశి చాలా కంఫర్టబుల్ ప్లేస్, మీనరాశిలో కేతు దేవునికి చాలా కంఫర్టబుల్ ప్రదేశం. వీళ్ళిద్దరూ కూడా దానికి ఆపోజిట్గా సంచారం చేస్తూ ఈ షడ్గ్రహ కూటమి చోటు చేసుకుంటూ ఉంది. 12వ స్థానము మనందరినీ కూడా లిబరేట్ చేసే హౌస్. ప్రతి విషయంలో నుంచి, మనకున్న ఈతి బాధల నుంచి, అంతెందుకు మన సోల్ కూడా లిబరేట్ అవుతుందా లేదా, ఈ బాడీలోంచి ఈ సోల్ ఎప్పుడైతే డిపార్చర్ అవుతుందో ఈ సోల్ ముక్తి పదంలోకి వెళ్తుందా, ఉత్తమ గతిలోకి వెళ్తుందా, అధోగతికి వెళ్తుందా, ఊర్ధ్వలోకాలకు వెళ్తుందా, ఇలాంటివన్నీ కూడా మనం 12వ స్థానం వ్యయభావం నుంచి చూస్తాం. అంటే వ్యయభావం అంటే మొత్తం ఖర్చు అయిపోవడం, డబ్బులు ఖర్చు అయిపోవడం, మన కర్మలు కూడా ఖర్చు అయిపోవడం. అది పుణ్యకర్మలు కావచ్చు, పాపకర్మలు కావచ్చు. ఈ 2 ఖర్చు అయిపోయినప్పుడే మన సోలు ఉత్తమ గతులు చేరుకోవడానికి అర్హత సాధిస్తుంది. అయితే ఇప్పుడు మనకు అది ఇర్రెస్పెక్టివ్ ఈ 12వ స్థానంలో చోటు చేసుకోబోయే ఈ షడ్గ్రహ కూటమి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెట్టబోతుందో. ఈ షడ్గ్రహ కూటమిలో ఒక విశేషాంశం ఉంది. ఈ షడ్గ్రహ కూటమి ఒక 2 విశేషాంశాలను సూచిస్తుంది. కన్యా రాశిలో కేతు భగవానుడు సంచారం చేస్తున్నాడు. కన్యా రాశ్యాధిపతి అయిన బుధ భగవానుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఆయన ఆయన వక్రగతిలో ఉన్నాడు. ఇది నీచ స్థానం. మీనరాశి బుధ భగవానుడికి నీచ స్థానం. నీచ స్థానంలో ఉండి వక్రించాడంటే ఇది ఒక ఉచ్చ స్థానాన్ని సూచిస్తుంది. అంటే ఇది ఒక ఎగ్జాల్టేషన్ పాయింట్గా మనకి కన్సిడరేషన్లోకి వస్తుంది. అలాగే ఇక్కడ పరివర్తన యోగం కూడా మీనరాశి అధిపతి అయిన గురు భగవానుడు వృషభ రాశిలో సంచారము, అలాగే వృషభ రాశ్యాధిపతి అయిన శుక్రాచార్యుల వారు మీనరాశిలో సంచారము. ఈయన కూడా వక్రగతిలోనే ఉన్నాడు. ఈయనకి అది ఎగ్జాల్టేషన్ పాయింట్, మీనరాశి ఎగ్జాల్టేషన్ పాయింట్. అక్కడ ఆయన వక్రంలో ఉన్నాడు. సో ఇప్పుడు ఈ గోచార గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో మనం ప్రతి ఒక్క రాశికి విడివిడిగా ఒకసారి మనం ఇప్పుడు స్టడీ చేద్దాం. మకర రాశి వాళ్ళకి ఈ షడ్గ్రహ కూటమి మీకు 3వ స్థానము మరియు కాలపురుషుడి కుండలిలో 1000 స్థానంలో చోటు చేసుకుంటూ ఉంది. మీరు మకర రాశిలో పుట్టిన, మకర లగ్నంలో పుట్టిన 3వ స్థానంలో ఇది చోటు చేసుకుంటూ ఉంది. కాబట్టి మీ జన్మజాతకం అనుకూలంగా ఉంటే మీకు చాలా మంచి పేర్లు వస్తాయి, స్ట్రైప్స్ వస్తాయి, స్టార్స్ వస్తాయి మీ భుజాల మీద. అంటే మనం ఇప్పుడు పోలీసుల్ని చూస్తే స్టార్స్ ఉంటాయి వాళ్ళకి, అవన్నీ వాళ్ళు తెచ్చుకున్నవి, వాళ్ళ సర్వీస్ తోటి వాళ్ళు తెచ్చుకున్న స్ట్రైప్స్ అవి. సో అలా మీకు స్టార్స్ వస్తాయి ఒకవేళ మీకు మీ జన్మజాతకం అనుకూలంగా ఉంటే కనుక. మీ జన్మజాతకం అనుకూలంగా లేకపోతే కొంత అంటే పేరు చెడే అవకాశం ఉంది.
ఇదంతా కూడా ఈ షడ్గ్రహ కూటమి మకర రాశి వారి వరకు మీ జన్మజాతకాన్ని అనుసరించే ఫలితాలను ఇస్తుంది. అంటే స్వతంత్రమైన ఫలితాలను అది ఇవ్వట్లేదు. మీకు కొంత ఒకవేళ మీ జన్మజాతకం బాగోకపోతే చెడ్డ పేరు వస్తుంది. మీకు మీ జన్మజాతకం బాగా ఉంటే డెఫినెట్గా చాలా మంచి పేరు వస్తుంది. అంటే అందరి నోళ్ళల్లో చాలా బాగా నాంటారు, చాలా మంచి పేరు వస్తాయి. అందరూ మిమ్మల్ని మంచి పేరు వస్తుంది, అందరూ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. అపార్థం చేసుకున్న వాళ్ళు మీ కనుచూపు మేరలో ఎవరు కనిపించరు. ఇదే మీ జన్మజాతకం ప్రస్తుతం బాగోకపోతే మిమ్మల్ని అపార్థం చేసుకున్న వాళ్ళే మీ కనుచూపు మేరలో కనిపిస్తారు, అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు కనిపించరు. ఏది మాట్లాడినా విపరీత అర్థాలు వస్తాయి. ఎలా ఉండాలి ఏంటి మీకేం అర్థం కాదు. మాట్లాడకపోతే పగరంటారు, మాట్లాడితే యాటిట్యూడ్ చూపిస్తున్నారు అంటారు. ఇలా అసలు రకరకాలుగా ఎలా ఉన్నా జడ్జి చేసేవాళ్ళు మీ ముందు చాలామంది తయారవుతారు. ప్రస్తుతం ఉన్న షష్టగ్రహ కూటమి ఇలాంటి ఫలితాలను మీకు ఇస్తుంది. ఇది అందరికీ వర్తించదు. మీ జన్మజాతకం ప్రస్తుతం సహకారంగా లేకపోతే మాత్రమే ఈ పాయింట్ వర్తిస్తాయి. మీ జన్మజాతకం సహకారంగా ఉంటే మీరేం మాట్లాడినా అప్రిషియేషన్స్, చప్పట్లు కొడతారు అందరు. సో ఇదొకటి, ఈ చిన్న వేరియేషన్ మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. అదే. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కమ్యూనికేటివ్ థింగ్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ జన్మజాతకం సహకరించకపోయినా ఈ షడ్గ్రహ కూటమి మీ యొక్క కమ్యూనికేషన్స్ మీద గ్లాన్స్ పెట్టింది. మీకు తృతీయ స్థానం అంటేనే కమ్యూనికేషన్స్ మీద గ్లాన్స్ పెట్టడం వల్ల మీరు ఎవరితోటైనా ఫోన్లో మాట్లాడేటప్పుడు కావచ్చు, లేదా ఎవరితోటైనా ఓరల్గా మాట్లాడే ఒక మెయిల్ పెట్టేటప్పుడు కావచ్చు, ఏ రకమైన కమ్యూనికేషన్స్ అయినా సరే అది వ్యక్తుల ముందు కావచ్చు, వ్యక్తుల వెనక కావచ్చు, చాలా జాగ్రత్తగా 1కి 2 సార్లు చెక్ చేసుకుంటూ మాట్లాడాలి. ఎందుకంటే మీ కమ్యూనికేషన్ విషయంలో మీరు చక్కగా కామ్ అండ్ కంపోజ్డ్గా కావచ్చు, లేదా చాలా ఫ్రేమ్గా మీ కమ్యూనికేషన్స్ని మీరు ఉంచుకుంటే మీకు అంత యోగాన్ని షడ్గ్రహ కూటమి ఇస్తుంది. సపోజ్ మీ కమ్యూనికేషన్స్లో ఒక్కసారి మీరు టంగ్ స్లిప్ అయ్యారా, మాటలు ఫ్లిప్ అయ్యారా, అది చాలామంది కాచుకొని ఉంటారు మిమ్మల్ని టార్గెట్ చేయడానికి. ఈ ఒక్క విషయం మర్చిపోకండి. ఎందుకంటే 6 గ్రహాలు సంచారం చేస్తున్నాయి మీకు తృతీయ స్థానంలో. 6 గ్రహాలు మీకు తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నట్టే మీ మీద బోలెడు కన్నులు ఉన్నాయన్నమాట. మటుకు మర్చిపోకండి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని మీరు సెక్యూర్ చేసుకోండి. తర్వాత చాలా హర్టింగ్స్ వస్తాయి మీకు. ఈ కమ్యూనికేషన్స్ వల్లే హర్టింగ్స్ వస్తాయి. వీలుంటే సైలెన్స్ ఈజ్ గోల్డ్. కామ్ అండ్ కంపోజ్డ్గా వెళ్ళడం బెటర్. మీరు ఒకవేళ అలా కామ్ అండ్ సపోజ్ మీరు మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నారు, కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంటే మీకు పనులు జరగవు, మాట్లాడాల్సి వస్తుంది. చాలా జాగ్రత్తగా మాట్లాడండి. సో ఎప్పుడు ఎవరైనా సరే, ఒక గృహిణుల దగ్గర నుంచి విద్యార్థుల దగ్గర నుంచి వర్క్ చేసే వాళ్ళ దాకా సీనియర్ సిటిజన్స్ అందరికీ కమ్యూనికేషన్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడడం, అది కూడా కమ్యూనికేషన్ దోషమే అవుతుంది. మీరు మామూలుగానే మాట్లాడతారు, అసలు ఎలాంటి ఇది లేదు, అంత బాగుంది, ఎలాంటి ఇది లేకపోయినా మీరు డ్రైవింగ్లో ఉండి ఫోన్ కాల్స్ అటెండ్ చేసిన, ఫోన్లో మాట్లాడినా అది మళ్ళీ మీకు దోషంగా పరిణమిస్తే దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే ఇక్కడ ఏంటంటే, సపోజ్ మీరు ఇంపార్టెంట్ కాల్ అటెండ్ చేయాలంటే డెఫినెట్గా ఒక సైడ్కి తీసుకొని ఆగి ఫోన్ మాట్లాడి ఫోన్ కట్ చేసి మాత్రమే మళ్ళీ మీరు మూవ్ ఆన్ అవ్వండి. కమ్యూనికేషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ట్రావెల్లో ఉండి కమ్యూనికేట్ చేసినా మీకు ఇబ్బంది వస్తుంది. సో ఇది మీరు కమ్యూనికేటివ్ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో బాగున్నట్లే. మిగతా అన్ని విషయాల్లో ఎలాంటి ఇబ్బంది లేదు. కేవలంగా మీ పేరు విషయంలో, మీ కమ్యూనికేషన్స్ విషయంలో ఈ షడ్గ్రహ కూటమి జాగ్రత్తగా సూచిస్తుంది. పేరు విషయంలో నేను చెప్పాను, మీ జన్మజాతకం బాగుంటే చాలా మంచి పేరు వస్తుంది. సహకారంగా లేకపోతే దానికి రివర్స్లో ఉంటుంది. కమ్యూనికేషన్స్ అనేది మీ చేతుల్లో ఉంటాయి. సో ఈ కమ్యూనికేషన్ విషయంలో 1కి 2 సార్లు మీరు చెక్ చేసుకుంటూ మాట్లాడటం చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తున్నాయి. డ్రైవింగ్లో అస్సలు ఫోన్ మాట్లాడకపోవడం మంచిది. మామూలుగానే అది డ్రైవింగ్లో ఫోన్ మాట్లాడడం అంత మంచి విషయం కాదు. దాన్ని మనం ఇన్వైట్ చేయదగ్గ అంశం అయితే కాదు. అండ్ ఎస్పెషల్లీ ఇలాంటప్పుడు మేము కార్లోనే ఉన్నాము, డ్రైవ్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు కూడా మాట్లాడుకోండి. మీరు డ్రైవ్ చేయకుండా ఉత్తగా కార్లో కూర్చుంటే అప్పుడు కూడా మీరు వీలైనంత వరకు పోస్ట్పోన్ చేయడానికి ప్రయత్నించండి. లేదు మరీ అర్జెంట్ అంటే తప్పించి ఇంకప్పుడు మాట్లాడండి. అది మీ డ్రైవింగ్లో లేకపోతే మటుకు అది కూడా వీలైనంత వరకు మీ డ్రైవింగ్లో జర్నీస్లో ఫోన్ మాట్లాడకపోవడం చాలా ఉత్తమం మీకు. ఇది మకర రాశి వాళ్ళకి షడ్గ్రహ కూటమి ఇచ్చే ఫలితాలు.
చూశారు కదండి ఈ షష్టగ్రహ కూటమి మీ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని అందజేస్తుందో. ఇప్పుడు మనం దీనికి చేసుకోవాల్సిన పరిహారం, ఏ పరిహారం చేసుకుంటే ఈ షడ్గ్రహ కూటమి యొక్క బ్యాడ్ ఇంపాక్ట్స్ మనకి రాకుండా, అలాగే ఈ షడ్గ్రహ ఎప్పుడైనా సరే ఒక 2 గ్రహాలు కలిస్తే యోగం, 3 గ్రహాలు కలిస్తే యోగం, 4 గ్రహాలు కలిస్తే యోగం. ఎప్పుడైనా యోగాలు ఎలా ఏర్పడతాయి? ఒక గ్రహానికి ఇంకొక గ్రహానికి ఏదో ఒక రకమైన కనెక్షన్ ఉంటేనే యోగం వస్తుంది. కొన్ని గ్రహాలకు అసలు ఏ గ్రహంతో కనెక్షన్ లేకపోయినా కూడా యోగం వస్తుంది. అది ఎలాంటి వాళ్ళకు వస్తుందంటే మనకి వృషభ రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి, అలాగే కర్కాటక రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి, మకర కుంభరాశుల వాళ్ళకి. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి శనీశ్వరుడు ఒక్కడు చాలు, ఏ గ్రహంతో సంబంధం లేకుండా పరిపూర్తిగా రాజయోగాన్ని ఇచ్చేస్తాడు. అలాగే కర్కాటక రాశి, సింహరాశి వాళ్ళకి మంగళ ఒక్కడు చాలు, అతనికి ఏ గ్రహంతో, మంగళకి ఏ ప్లానెట్తో సంబంధం లేకపోయినా పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు. మకర కుంభరాశుల వారికి శుక్రాచార్యులు ఒక్కడు చాలు, ఏ గ్రహంతో సంబంధం లేకపోయినా పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తారు. అదే వాళ్ళు కూడా ఇంకొక గ్రహంతో కలిస్తే ఈ యోగం అనేది మరింత పటిష్టమవుతుంది, మరింత బలోపేతం అవుతుంది. ఇప్పుడు ఈ యోగాన్ని మనం పటిష్టం చేసుకోవడానికి ఏ రకమైన పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. షడ్గ్రహ కూటమి స్టార్ట్ అయిన 29వ తారీఖు మనకి షడ్గ్రహ కూటమి ఉంటుంది. ఈ రోజు మొదలుకొని ఒక 11 రోజులు లేదా 21 రోజులు ప్రతిరోజు కూడా మీకు వీలైతే హనుమంతుడు ఆలయానికి వెళ్ళి అక్కడ ఒక 41 సార్లు ప్రదక్షిణం చేసి 41 సార్లు హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా మంచి సత్ఫలితాన్ని షడ్గ్రహ కూటమి తెచ్చిపెడుతుంది. ఉదాహరణకి మీ ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి వారి గుడి అందుబాటులో లేదు, ఉదాహరణకు ఒకవేళ అందుబాటులో ఉన్న మీ టైం బిజీ వల్ల మీరు 21 రోజులు కంటిన్యూగా వెళ్ళలేకపోతూ ఉన్నారంటే 21 రోజులు మీ ఇంట్లో అయినా సరే ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే హనుమాన్ చాలీసాని ఒక 11 సార్లు మీరు చదువుకోవాలి. ఖచ్చితంగా 21 రోజులు ప్రతిరోజు క్రమం తప్పకుండా 11 సార్లు రిపీటెడ్గా హనుమాన్ చాలీసాని చదువుకోవాలి. హనుమాన్ చాలీసా చదువుకోవడం మాత్రమే కాకుండా, అంటే పరిపూర్తిగా దృష్టి పెట్టి హనుమాన్ చాలీసా మీద పరిపూర్తిగా దృష్టి పెట్టి చదవడం చేయాలి. ఇలా చేయడం వల్ల ఈ షడ్గ్రహ కూటమి యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఆయన తోకతో జాడించి కొడతాడు. అలాగే దీనివల్ల వచ్చే యోగాలన్నింటినీ కూడా ఫిల్టర్ చేసి మనకు అందిస్తాడు, అంటే మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదం, భగవంతుడి ఆశీర్వాదం ఎప్పుడైతే మనకు వస్తుందో అదొక వరం. భగవంతుడి ఆశీర్వాదం అంటే మనకి జీవితంలో లోటు ఏముంటుందో చెప్పండి. అలా మనకి ఆంజనేయ స్వామి వారి చరణాలను ఆశ్రయిస్తే అలాంటి సత్ఫలితాలను ఉంటుంది. అలాగే మార్చి 29వ తారీఖు నుంచి ప్రతిరోజు కూడా శ్రీరామ భక్తాయ హనుమతే నమః, శ్రీరామ భక్తాయ హనుమతే నమః, శ్రీరామ భక్తాయ హనుమతే నమః, శ్రీరామ భక్తాయ హనుమతే నమః అని ఈ నామాన్ని సర్వకాల సర్వావస్థలో, అంటే మీరు ఏ పని చేస్తున్నా సరే ఈ నామాన్ని జపించుకోవచ్చు. మీరు ఉదయాన్నే కొంచెం స్నానం ఆలస్యంగా చేస్తున్నా ఈ నామాన్ని జపించవచ్చు, రాత్రి పడుకునేప్పుడు ఈ నామాన్ని జపించవచ్చు, మీరు ఏ పని చేస్తున్నా ఈ నామాన్ని జపించవచ్చు. మీరు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు తప్పించి ఇంకా మిగతా సమయాలు మొత్తం కూడా ఈ నామాన్ని చక్కగా జపించవచ్చు. ఈ విధంగా హనుమంతుడి చరణాన్ని ఆశ్రయిస్తే ఈ షడ్గ్రహ కూటమి మనందరికీ కూడా చాలా చక్కటి శుభ ఫలితాన్ని మనకు అందజేస్తుంది. అలాగే మీరు అమ్మవారు ఉపాసకులు అయితే ప్రతిరోజు కూడా 3 సార్లు లలితా సహస్రనామం చదవడానికి ప్రయత్నించండి. 3 సార్లు లలితా సహస్రనామం చదవడం కావచ్చు, వినడానికి కావచ్చు ప్రయత్నించండి. ఇలా 3 సార్లు లలితా సహస్రనామం చదవడం వల్ల లేదా వినడం వల్ల కూడా చాలా చక్కటి సత్ఫలితాన్ని, ఎందుకంటే అమ్మవారు మనకి ఈ సమయంలో, అంటే మన జన్మ కుండలిలో కనుక ఏదైనా మీ జన్మ జాతకంలో మీనరాశి సంబంధించిన ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటే, అలాగే ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ షడ్గ్రహ కూటమి, ఈ షష్టగ్రహ కూటమి, ఈ 6 గ్రహాలు ఏమన్నా మీ జన్మ జాతకంలో సరిగ్గా లేకపోతే, బలోపేతంగా లేకపోతే లలిత సహస్రనామం ఈ సమయంలో 3 సార్లు చదవడం వల్ల ఆ షడ్గ్రహ కుటుంబంలో ఉన్న గ్రహాలన్నీ కూడా మన జన్మజాతకంలో బలోపేతం చేసుకోవడానికి చాలా చక్కగా అమ్మవారు దీవిస్తారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఇలా మనందరం కూడా ఈ షడ్గ్రహ కూటమిని చక్కగా అనుకూలంగా మార్చుకోవాలని చెప్పి మన జన్మజాతకంలో ఉన్న ఇబ్బందుల నుంచి మనం బయటపడి గట్టెక్కి, అలాగే మన జన్మజాతకంలో ఉన్న బ్లెస్సింగ్స్ని మనకి వెలికి తీసే షడ్గ్రహ కూటమికి మనందరం కూడా ఆహ్వానం పలుకుదాము. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.